నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పుకోవాలి. 6-7 ఫేజ్ల పోలింగ్ ఇక జరగబోతా ఉంది. 6వ దశ పోలింగ్ ఇవాళే ముగిసింది పూర్తి స్థాయిలో. 6వ దశ పోలింగ్ జరిగింది. అట్లాగే ఈ 6వ దశ పోలింగ్ కనుక గమనిస్తే 7 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. 6వ దశ కూడా ఇవాళ ముగియడంతో కేవలం ఒక ఫేజ్ 7వ ఫేజ్ మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 6వ విడత ఎన్నికల పోలింగ్ బీహార్లో 8 సీట్లకు, హర్యానాలో 10 సీట్లకు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటుకు, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు కూడా ఇవాళ 6వ దశ పోలింగ్ జరిగిందని చెప్పుకోవాలి. ఈ 58 స్థానాల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరగబోయేటువంటి ఈ ఎన్నికలోనే కొంత ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే 58 లోక్సభ స్థానాలతో పాటుగా ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆ రాష్ట్రంలో 6 ఎంపీ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి సీట్లలో చాలా మంది ప్రముఖులు కూడా ఈ ఫేజ్లో జరిగినటువంటి పోలింగ్లోనే కొంత పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి లాల్ ఖట్టర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే, మరోవైపు మాజీ సీఎం మెహబూబ్ ముఫ్తీ అనంతనాగ్ రాజౌరి నుంచి కూడా ఆయన పీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బీజేపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి మేనకా గాంధీ, అట్లాగే బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతి, మనోజ్ తివారీ, కన్నయ్య కుమార్, దినేష్ లాల్ యాదవ్, అట్లాగే ధర్మేంద్ర యాదవ్, అభిజిత్ గంగోపాధ్యాయ, అగ్నిపాత్ర పాల్, నవీన్ జిందాల్, అట్లాగే దేవేందర్ సింగ్ హుండా, కుమారి శైలజ, అపర్జిత్ సరాంగియా ఇవాళ పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పోటీ పడుతున్నటువంటి నేపథ్యం. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ బరిలో ఉన్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిందని చెప్పుకోవాలి. ఢిల్లీలో నార్త్ వెస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, యూపీలో సుల్తాన్పూర్, అజంగఢ్, జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ రాజౌరి, అట్లాగే ఒడిశాలో భువనేశ్వర్, పూరి, సంబల్పూర్, హర్యానాలో కర్నాల్, కురుక్షేత్ర, గుర్గావ్, అట్లాగే రోహ్తక్, పశ్చిమ బెంగాల్లో తమ్లుక్, అట్లాగే పెద్ద ఎత్తున చాలా కీలకమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇవాళ పోలింగ్ జరిగింది. ప్రధానంగా అన్నిటికంటే కూడా ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పైనే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లోనే కొంత ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఎలాంటి ప్రభావం ఈ ఎన్నికల్లో చూపబోతుందనేది కూడా కొంత జోరుగా చర్చ జరుగుతోంది. ఎవరు పై చేయి సాధించబోతున్నారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి 7 సీట్లలో కూడా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు బీజేపీ, అటు ఆప్ కాంగ్రెస్ ప్రచారంలో ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లినటువంటి నేపథ్యం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పైన విడుదలైన తర్వాత ప్రచారంలో హోరెత్తించారు. ఆయనే టార్గెట్ గా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర లీడర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక రోడ్ షోలు నిర్వహించారు. ఇట్లా హర్యానాలో కూడా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ కూడా గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది హర్యానాలో. మరోవైపు అక్కడ రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా బీజేపీ తీవ్రమైనటువంటి ఎదురుగాలి ఇవాళ వీస్తోంది అక్కడ బీజేపీకి. దీంతో ఇవాళ ఖచ్చితంగా ఇండియా కూటమి అక్కడ పుంజుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇక్కడ ఈ 3 పార్టీలతో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక 3 పార్టీలు కూడా కొంత పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో లోక్సభ ఎన్నికలైనటువంటి కొద్ది రోజుల్లోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో అందుకే ఈ ఎన్నికలు అక్కడ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇక 58 సీట్లలో చాలా సీట్లు చాలా కీలకమైనటువంటి సమయంలో ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు కూడా తీసుకుందని చెప్పుకోవాలి. ఈ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా పకడ్బందీగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఇవాళ ఎక్కడైతే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఈ 4-3 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ ఎన్నికల్లోనే ప్రధానంగా కొంత ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. చివరి 2 దశలు కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మోడీకి వ్యతిరేక గాలి వీయటం, మరోవైపు ఇండియా కూటమి పార్టీలు కూడా ఇక్కడ పుంజుకోవటం, ఇది ప్రధానంగా మొత్తం ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 ఫేజులు, ఈ 2 ఫేజులే అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. మొత్తం మీద కొంత ఫేట్ డిసైడ్ అయ్యే ఫేజులుగా ఖచ్చితంగా ఈ రెండింటికి ఇప్పటికే పేరుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఉత్కంఠ, ఆసక్తి ఈ ఎన్నికలపైనే జరగబోతా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రధానంగా 5 విడతలుగా ఇప్పటికీ 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 428 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో 6వ విడతలు దాదాపుగా 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున వాళ్ళందరి దృష్టి చివరి దశకు ఉన్నటువంటి ఈ పోలింగ్ సరళి మీదే ఉంది. మరోవైపు ఈసీకి సంబంధించినటువంటి అంశం 17C ఇప్పటికే దుమారం దేశవ్యాప్తంగా రేగుతున్నటువంటి నేపథ్యంలో ఇక 7వ విడతలో 57 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరగబోతా ఉంది. సో చూడాలి, జూన్ 4న ఫలితాలు, జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరి భవితవ్యం ఏంటో కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ 6-7 ఫేజ్లో ఎన్నికల సరళి పైన ఏ పార్టీ లీడ్లో ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.